మన గట్ అంటే మనం తీసుకునే ఆహారాన్ని ఒక మనకు కావాల్సిన ఎనర్జీ రూపంలోను హెల్త్ రూపంలో కావాల్సిన డైజెస్టివ్ సిస్టమ్ని మనం గట్ అని అంటామన్నమాట. ముఖ్యంగా మన గట్ హెల్త్, మన జీర్ణకోశము, మనం తీసుకునే ఆహారం పైన, మనం చేసే వ్యాయామం, అలాగే మన మెంటల్ హెల్త్, ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం గురించి నేర్చుకుందాం ఇవాళ. సో మనము ముఖ్యంగా తీసుకునే ఆహారంలో సీరియల్స్, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, ధాన్యాలు సమతుల్యంగా ఉండాలి. మనము ఈ మధ్యకాలంలో మార్కెట్లో చిరుధాన్యాలు అని అందరూ తీసుకుంటున్నారు. కాకపోతే వీటిలో ఎంత మేరకు ప్రాసెసింగ్ అయిందో మనం చూసుకోవాలి. చిరుధాన్యాలు కూడా ఎక్స్ట్రీమ్గా ప్రాసెస్ చేసినప్పుడు మనకు కావలసిన గట్ హెల్త్ న్యూట్రియంట్స్ అనేవి లభించవన్నమాట. సో ఇప్పుడు మనం వాడుకునే మైదా ఉంటుంది. సో వీటిలో పీచు పదార్థం, న్యూట్రియంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ మైదాతో చేసిన ఆహారాలు తీసుకోవడం వలన మనకి పేగులో ఎక్కువ శాతంగా ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ ఉత్పత్తి అయ్యి అది బ్లడ్లో పేరుకోవడము, అలాగే లివర్ పైన ఫ్యాట్ లాగా పేరుకోవడం, కొద్ది రోజుల తర్వాత సెంట్రల్ ఒబేసిటీ లాగా ఫామ్ అవుతుంది. అదే మనము హోల్ వీట్ ఫ్లవర్ కానీ, గోధుమ పిండి వాడడం కానీ, గోధుమ నూక వాడుకోవడం వలన సరైన మోతాదులో మనకి మంచి హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇందులో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేవి ఉంటాయి. ఇవి మన జీర్ణకోశానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాగే చిరుధాన్యాల్లో, పప్పు దినుసుల్లో, పప్పుల్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉంటుందో అది మన యూస్ఫుల్ బ్యాక్టీరియా, మన జీర్ణకోశంలో రకరకాల బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. హ్యూమన్ లైఫ్లోనే మనకి ఎంతో బ్యాక్టీరియా అనేది ఉంటుంది, మన స్కిన్ పైన, అలాగే డిఫరెంట్ సిస్టమ్స్ పైన. సో గట్ బ్యాక్టీరియా అనేది చాలా యూస్ఫుల్. ప్రోబయోటిక్స్ అనేవి కొన్ని రకాల ఫర్మెంటెడ్ ఫుడ్స్లో నుంచి వచ్చే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. సో ఈ ప్రోబయోటిక్స్ మనకు సహజంగా యోగట్, తర్వాత యాకుల్ట్ ఇలాంటి బెవరేజెస్లో లభిస్తాయి. అలాగే మనకి ఫర్మెంటెడ్ సోయా ప్రోడక్ట్స్ కానీ, కిమ్చి కానీ, సాసర్ క్రాట్, కెంఫ్ ఇలాంటి ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ నుంచి ఈ లైఫ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. ప్రీబయోటిక్స్ అనేది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ రూపంలో ఉంటుంది. ప్రోబయోటిక్స్ ఎదగాలంటే ప్రీబయోటిక్స్ అనేది అవసరం అన్నమాట. ఇవి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటాయి. అందుకే మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో మన గట్ హెల్త్ కోసం కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ బీటా క్యారోటీన్, వైటమిన్ ఏ, సి, ఈ, డి కూడా మనకి సమతుల్యమైన ఆహారం నుండి వస్తుందన్నమాట. అలాగే మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అనేది మన ఇంటెస్టైన్కి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించే కెపాసిటీ ఉంటుందన్నమాట. అలాగే కలర్డ్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడం వలన గట్ హెల్త్ అనేది చెడిపోతుంది. సో మనం నిత్యం ఆహారంలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, పలుకులు, ఆకుకూరలు, కూరగాయలు సమతుల్యంగా ఉంటూ, అలాగే నాన్ వెజ్ మినిమం కుకింగ్ ప్రాసెస్, స్టీమింగ్, బేకింగ్, బాయిలింగ్ ఇలాంటివి చేస్తూ, మనం స్మోక్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ, ప్రాసెస్ మీట్ కానీ సాల్టెడ్ మీట్ని అవాయిడ్ చేస్తూ, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ప్రాసెస్ని అవాయిడ్ చేస్తే మన గట్ హెల్త్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. యూస్ఫుల్ బ్యాక్టీరియా గ్రోత్ బాగా ఉండి మన ఓవరాల్ హెల్త్ బీయింగ్ స్టేటస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది.